తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు స్వీయంలో సంచారం చేయడం వల్ల మానసికంగా కొంత సానుకూలంగా ఉండబోతోంది. సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూలత ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇవి స్థితిగతులు అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనబడతాయి. అదనపు లాభాలు కూడా వచ్చేటట్టుగా, అంటే మీకు ధనము 4 వైపుల నుంచి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెట్టడంలోనూ లేదా అంటే యాడ్స్ ఇవ్వడంలోనూ విస్తరణ విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా సానుకూలంగాను చక్కగాను ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు. కాకపోతే కొంత అలర్జీలకు సంబంధించి అంటే అంటే లంగ్స్ కావచ్చు, ముక్కు కావచ్చు, లేదా అంటే చిన్న చిన్న స్పాట్స్ లాగా ర్యాషెస్ లాగా ఇలాగ వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ఎక్కువైతే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో అన్యోన్య వాతావరణమే కనబడుతోంది కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కుటుంబంలో కనిపించట్లేదు. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పరిసరాల ప్రాంతాల్లో మీరున్న ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థించేసుకోవడంతో పాటు ఇష్ట దేవాలయ దర్శనం కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల విజయ సూచన, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. బుధుడు 4వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణ కూడా జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. అయితే ఇవి గ్రహస్థితులు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా అదనపు ఆదాయ మార్గాలు, అంటే డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ మీ దగ్గరికి వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ వ్యాపార విస్తరణకు తగినటువంటి మంచి కాంపోనెంట్స్ మీకు కనబడుతున్నాయి. వాటిని అందుకొని యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. ఏరియర్స్ కూడా ఈ సమయానికి అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగంలో చదువుతున్న వాళ్లకు, మెడికల్, లా, ఇంజనీరింగ్ ఈ విభాగంలో చదువుతున్న వాళ్లకు విశేషమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. స్థిరచర ఆస్తులను కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి పేరు ప్రఖ్యాతలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా మీ ఇష్టదేవాలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే పూజ చేయించుకుంటే కనుక సామాన్యమైన ఫలితాలతో మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీ ఇష్టదైవం యొక్క దేవాలయాన్ని సందర్శించుకుని ఏదైనా మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఒక క్రమ పద్ధతిని, ఒక సిస్టమాటిక్ వేలో ఈ రోజు మీరు ఉండవలసిన పరిస్థితి. అయితే శని భగవానుడు లగ్నంలో, అంటే 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల సహనము, ఓర్పు అవసరం అన్నమాట. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా ఖర్చులు సాధారణంగా ఉన్నప్పటికీ ఆదాయం పెరగడంతో పాటు మీరున్న స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందుతారు. అన్ని వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కని అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, మీ స్థితి మారడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు కూడా ఈ రోజు అత్యంత ఆనందకరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో చదువుతున్నప్పటికీ అన్ని సక్సెస్ సాధించే అవకాశాలే కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. తరువాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలే కానీ పెద్దగా సమస్యలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలమైన వాతావరణమే ఈ రోజు కనబడబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మీ ఇష్టదేవత సంబంధించిన పూజ కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.